ఇది ధర్మక్షేత్రం, శ్రీ ధర్మపురి క్షేత్రం. విజయదుర్గ అమ్మవారుగా జ్యోతిర్మయి స్వరూపంగా ఉన్నటువంటి తల్లి అంటే మూల ప్రకృతి వ్యక్తావ్యక్త స్వరూపిణి అన్నట్టుగా అవ్యక్తంగా ఉన్న తల్లి వ్యక్తమయ్యి 37 సంవత్సరాలైంది. ఇది 37వ వార్షిక మహోత్సవం. త్రయాహ్నిక దీక్షతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మొదటి రోజు గణపతి హోమం వీటన్నిటితో ప్రారంభం చేసి సాయంకాలం మాతృమూర్తులందరూ కూడా మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని కూడా మళ్లీ తిరిగి గుర్తు చేసుకోవడానికి అమ్మవారికి మంగళ స్నానానికి కావలసినటువంటి పసుపు దంపుడనండి, గంధము, ఆమె విలేపనం కోసం గంధం తీయడం, అలాగే మంగళ స్నానానికి కావలసినటువంటి నలుగు పిండి తయారు చేయడం, ఇలాంటివి ఎన్నో తయారు చేశారు. మరునాడు అంటే 14వ తేదీ ఉదయం అమ్మవారికి పంచామృత స్నానాలు, అలాగే 108 గంగా జల కలశాలతో అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, లలితా సహస్రనామ సహితంగా తల్లులందరూ కూర్చొని చక్కగా హోమం నిర్వహించారు. ఈ 15వ తేదీ 3వ రోజు అమ్మవారికి బూరెలు, గారెలు 108 బుట్టలతో ఇక్కడే వండి అమ్మవారికి నివేదన చేయడం జరిగింది. బూరెనేమో అయ్యవారికి ప్రతీకగాను, గారెనేమో అమ్మవారికి ప్రతీకగా. ఎందుకంటే బూర మార్పు ఉండదు, గారెలో మార్పు చేసుకోవచ్చు, అన్నిట్లోనూ తినొచ్చు, ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు గారెలు. ఆ విధంగా ప్రకృతి పరమాత్మ పురుషుడికి సంకేతంగా బూరెలు, గారెలు అమ్మవారికి నివేదనగా సమర్పించడం జరిగింది. అలాగే ఇప్పుడే రుద్రహోమం కూడా తల్లులందరూ కూడా శివ సహస్రనామ సహితంగా హోమం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా విశేషంగా ఈరోజు సాయంకాలం డాక్టర్ రాజేశ్వరి సాయినాథ్ వైష్ణవి గారు, వారు మన భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచిన నర్తకీమణి. వారు ఎంతో అద్భుతంగా తయారు చేసిన బ్యాలే లలితా సహస్రనామాలు అంటేనే తల్లులందరికీ చాలా ప్రీతికరమైనది, పారాయణ చేస్తూ ఉంటారు. అటువంటి తల్లులందరికీ కూడా మోదం కలిగించడానికి చక్కని నృత్యరూపం తయారు చేసి ఈ రోజున మన క్షేత్రంలో వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. దీనికి పరంపర అనేటువంటి సంస్థ మీకు తెలుసు, పిడి సంబరాల పేరిట ప్రతి సంవత్సరం మాకు శివరాత్రి రోజున ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ప్రముఖ నర్తకులను తీసుకుని వచ్చి ఈ సందర్భంగా అమ్మవారి యొక్క వార్షికోత్సవ సందర్భంగా కావూరి ఫ్యామిలీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి భక్తులందరి కోసం దీన్ని ఇక్కడ సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దీనికోసం వేలాది మంది భక్తులు తరలివచ్చి ఇటు అమ్మవారి దర్శనం, పైన ఈ మధ్యనే మనం ప్రతిష్ఠ చేసుకున్న ఆత్మలింగేశ్వర జ్యోతిర్మయి అంటే అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వర స్వామి ఈ మధ్యనే ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఆ జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడు పేరు పెట్టడం ఏంటి, జ్యోతి స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారు విజయదుర్గాదేవిగా స్థూల రూపంలో కొలువు తీరింది. ఇప్పుడు వారిద్దరిని కూడా కలపడం జరిగింది. అటు ఆత్మలింగేశ్వరుడు, ఇటు జ్యోతిర్మయి, వీరిద్దరికీ కూడా ఈ రోజున కళ్యాణం చేసుకుని అందరం కూడా చాలా ఆనందపడ్డాం. అలా ఎంతో మంది భక్తులు ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి దర్శించుకుని వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటంటే మీకు చెప్పవలసింది, ఇది ఇప్పటి కథ కాదు, ఏనాటి నుండో మా అందరికీ కూడా తెలియనటువంటి రోజుల్లో ఆ చెట్టు దగ్గర పిల్లల్ని పడుకోబెట్టుకున్న ఉయ్యాలలో పనుల్లోకి వెళ్లే కూలి పనులు చేసిన తల్లులందరూ చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎలా అంటే ఆ చీరను ఉయ్యాలుగా కట్టుకుని బిడ్డలను అక్కడ పడుకోబెట్టుకుని పనుల్లోకి వెళ్లి తిరిగి పని నుండి వచ్చి పిల్లలకి పాలిద్దామని చూసినప్పుడు అప్పటికే పిల్లలు పాలు తాగి మూతి నిండా పాలు తాడుతూ పొట్ట నిండా ఉండి కిలకిలలాడుతూ చూడడం చూసి ఆశ్చర్యపోయి ఏ తల్లి మన బిడ్డలకు పాలిస్తోంది, ఇక్కడ ఏదో గొప్ప శక్తి ఉన్నదని గ్రహించి అప్పుడు ఆరాధించుకోవడం మొదలుపెట్టారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ. అప్పుడు ఒక చిన్న ఆలయాన్ని కడితే బాగుంటుందనే సంకల్పంతో ఇక్కడ ఆలయాన్ని కట్టడం, ఆ తల్లి ఏ విధంగా అయితే శ్రీచక్రంలో బిందు స్థానంలో ఉండి సృష్టిని పరిపాలిస్తోందో ఆ తల్లి ఇక్కడ చిన్న ఆలయంలో తాను కూర్చుని ఇక్కడ ఇంతమంది దేవీ దేవతలని గురుదేవతలని ఇక్కడ రక్షించి ఇది ధర్మపురి క్షేత్రంగా, ధర్మానికి ఆలవాలంగా, విజ్ఞానానికి అంటే ధార్మిక విజ్ఞాన ప్రసార కేంద్రంగా, మానవ ధర్మ శిక్షణా కేంద్రంగా 37 సంవత్సరాలుగా ఇది విరాజులతో వస్తుంది. ఈ కేంద్రం అందరికీ కూడా కావలసింది ఏమిటి, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఈ 5 కోశాలు మన శరీరంలో ఏదైతే ఉన్నాయో ఈ 5 కోశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట. అంటే అన్నం లేని వాడికి అన్నం పెట్టడం, ఆశ్రయం లేని వాడికి ఆశ్రయం ఇవ్వడం, అందరికీ ప్రాణశక్తిని ఇవ్వడానికి కావాల్సినటువంటి నీరు, అలాగే ఔషధ మొక్కలు, ఆయుర్వేద ట్రీట్మెంట్,
అలాగే మనోమయ కోశానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, ప్రవచకులు ఎవరైతే ఉన్నారో, గరికపాటి వారు మన రేపు మళ్ళీ 23వ తారీఖు వారు కూడా వస్తున్నారు, చాగంటి గారు. అటువంటి వారిని తీసుకొచ్చి ధార్మిక ప్రవచనాలు చెప్పించడం ద్వారా విజ్ఞానమయ కోసం, వీటన్నింటినీ కూడా ఆనందమయ కోశానికి లీడ్ చేసేటటువంటి పద్ధతిలో ఈ 5 రకాలుగా కార్యక్రమాలు ఇక్కడ 37 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది.